హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను వచ్చేసి బాలామృతంతో ఉండ్రాలు చేస్తున్నానండి. వీటిని మనం కుడుములు అనేసి కూడా అంటాము కదా. సో బాలామృతంతో ఉండ్రాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. అలాగే బాలామృతం పొడి పిల్లలు డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కదా. సో అలాంటి పిల్లల కోసము ఇలా వెరైటీస్గా మనం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో నేను వచ్చేసి ఉండ్రాలు ఇలా తయారు చేశాను. అలాగే లోపల బెల్లం స్టఫింగ్తో చాలా బాగుంటాయి. అలాగే చాలా చాలా హెల్దీ కూడా. సో చేయకుండా ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాము. అలాగే నేను ఇదివరకు నా వీడియోస్లలో బాలామృతంతో కొన్ని రెసిపీస్ చేశానండి. వీలైతే చూడండి. నేను వాటి లింక్స్ వచ్చేసి నా డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? చలో వీడియోలోకి. ఓకే, బాలామృతం కుడుములు తయారు చేయడానికి కావలసినవి: బాలామృతం 2 కప్స్ తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండి, అలాగే కొద్దిగా బెల్లం అండి. ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఈ 3 ఐటమ్స్ తోటి నేను ఎలా తయారు చేస్తానో చూసేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద బౌల్లో ఈ బాలామృతం పొడి తీసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ మందం బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దీంతో మంచి టేస్ట్ వస్తుంది ఈ ఉండ్రాలకి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చేతితో కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మనం వినాయక చవితికి బియ్యం పిండితో ఉండ్రాలు చేస్తూ ఉంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూశాక మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే అందరికీ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, చూసారు కదా, ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. ఇవి వెంటనే చేసుకోవచ్చండి. ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి కొద్దిగా పిండి తీసుకుంటూ. సో మధ్యలో వచ్చేసి నేను స్టఫింగ్కి బెల్లం పెడుతున్నాను. ఇందులో వచ్చేసి బాలామృతంలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదా. సో అది చాలా లైట్గా ఉంటుంది. పిల్లలకైతే స్వీట్గా ఉండాలంటే ఇష్టపడతారు కదా. సో మరి నేను వచ్చేసి బెల్లంతో సో బెల్లం కూడా చాలా హెల్దీ కదా పిల్లలకి. అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి. సో చూసారు కదా, ఇలా కొద్దిగా బెల్లం లోపల పెట్టేసి ఇలా స్టఫ్ చేసుకోవాలి మొత్తము. ఇలా చిన్న బాల్స్ లాగా అన్నీ ఈ విధంగానే చేసి పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా ఈ విధంగా అన్నీ చేసి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక బౌల్ పెట్టేసి కొన్ని వాటర్ వేసుకోవాలి. నేను చెప్పాను కదా ఆవిరి కుడుములు అనేసి. సో దానికోసం అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇడ్లీ పాత్రలోనైనా కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా బౌల్లో చేస్తున్నాను. ఇవి వేడయ్యేలోపు ఇడ్లీ స్టాండ్ తీసుకోవాలి. దీనికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలండి. లైట్గా అయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వీటిపై ఈ బాల్స్ని పెట్టేయాలి, ఉండ్రాలని. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ ప్లేట్ని ఈ గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసి 15 మినిట్స్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి అలా వదిలేయాలి.
ఓకే, ఒక 15 మినిట్స్ తర్వాత వావ్ చాలా బాగా ఆవిరికి కుక్ అయిపోయాయండి. మనకు పిండి లోపల చాలా బాగా కుక్ అవుతుంది, అలాగే బెల్లం కూడా మంచిగా కరుగుతుందండి, సూపర్గా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా. సో ఇవి కూల్ అయిపోయాయి, మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఓకే, ఎంతో టేస్టీ అలాగే హెల్దీకరమైన బాలామృతం కుడుములు, అవి కూడా ఆవిరి కుడుములు రెడీ అయిపోయాయండి. చిన్నపిల్లలు బాలామృతం పొడి తినని పిల్లల కోసం అయితే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇందులో అన్ని హెల్దీ ఐటమ్సే ఉన్నాయి కదా, సో ఖచ్చితంగా ట్రై చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు చూసేద్దాము ఇది లోపల ఎలా కుక్ అయిందో చూద్దాము. వావ్, చూసారు కదా మనకు చాలా బాగా కుక్ అయిందండి. బెల్లం చూసారు కదా ఎంత బాగా కరిగిపోయిందో, చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసిన తర్వాత మాత్రమే ఎలా ఉంది అనేసి నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.